కాదు, వాడబారనిది, శాశ్వతమైనది, నిర్మలమైనది. ఏమి సంపాదించుకున్నా అక్కడ సంపాదించుకోవాలి. ఆ సంపాదన ఆత్మలనే పంట. ఈ కూడిక దేనికోసం అండి? ఎందుకు? మైక్ సిస్టమ్ పెట్టి టేజ్ చేసి కుర్చీలేసి కుర్చీకి 10 రూపాయలు ఇచ్చి మీకు భోజనం పెట్టి పట్టాలేసి మాకు బస్ కిరాయిలు ఇచ్చి ఇదంతా దేనికండి? ఒక ఆత్మ ఒకళ్ళన్నా రక్షింపడతామని, ఆ ఒడ్డుకి వేసుకుందామని, ఏదో సమకూర్చుకుందామని, వెనకకేసుకుందామని కాదు. ఏ ఒడ్డుకు? పరలోకం అనే ఒడ్డుకి వేసుకుందాము గాక. మా ఇంటి కూడా తుర్కాయనుండు నన్ను అడిగిండు, ఏమయ్యా నీకు 2 పిల్లలు ఉండరు, బిడ్డ పెళ్లికి ఎదుగుతుంది, నువ్వేమో సంచి సంకేసుకొని నెలలు బయటికి పోతున్నావు, బిడ్డ పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా అన్నాడు. బిడ్డ పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా అన్న. నేనన్నా యేసుప్రభు నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది ఉండదా ఇవా అన్న. యేసుప్రభు నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది వేస్తున్నా. ఈసోటి మీటింగ్లకు వస్తే ఏమన్నా కానికిస్తే కొన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణాలు చేసి అది పరిచయం ఖర్చు పెడుతున్నా, అది పరలోక బ్యాంకులో వేసుకున్నా, పరలోకం అనే బ్యాంకులో దాచుకున్నా, ఇంకేమన్నా 10వ పరకం వెలిగితే ముఖ్యంది బ్యాంకులో వేసుకున్నా. ఆయన తుర్కాయని చెప్పిన, అయ్యా నా 2 బ్యాంకులు, ఒకటి పరలోక బ్యాంకు, ఒకటి ముక్కు కింద బ్యాంకు. మీ ముక్కుల కింద ఏం బ్యాంకులు ఉన్నాయమ్మా? మీ ముక్కుల కింద ఏం బ్యాంకులు ఉన్నాయి? ఏమి సమకూర్చుకున్నా ఈ ఒడ్డుకేసుకున్నట్టుగా ఆ ఒడ్డు కూడా పరలోకం అని. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే 1 కోటి రూపాయలు అకౌంట్లో వేసుకుంటావు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే 1 వజ్రం నీ కిరీటానికి పొదగబడుతుంది. ఏమి కష్టపడ్డా మనం ఆత్మల కొరకై అరిగిపోవాలి, కరిగిపోవాలి. ఓ చీపురి కట్ట పునరుత్థానం ఉంటే, చీపురి కట్టకు జీవం ఉంటే, చీపురి కట్ట పరలోకి వెళ్ళాక సాక్షి చెప్తాంట యేసుప్రభు దగ్గరక. యేసుప్రభు దగ్గర సాక్షి చెప్తుందంట, అయ్యా నన్ను కొత్తగా తెచ్చినప్పుడు ఇంత పొడుగున్నా, చీపురి కట్ట కొత్తగా తెచ్చినప్పుడు ఎంత పొడుగుంటుందమ్మా? ఇంత పొడుగున్నా. నన్ను రోజు ఊడిసి రోజంత కరిగిపోయినా నా వంతుని నమ్మకంగా చేసి ఇప్పుడు మొద్దున ఇడునని చీపురి కట్ట పరలోకంలో యేసుప్రభుకి సాక్షి చెప్తుందంట. అక్క అన్నా నీ సాక్ష్యం ఏమనుందా? ఎంతమందికి సువార్త చెప్పినావు? ఎంతమందిని రక్షణలో నడిపించినావు? నువ్వేం పరలోకంలో ఉంటావు? నీ భర్త నరకంలో ఉండాలా? నువ్వేం పరలోకంలో ఉంటావు? నీ కొడుకు నరకంలో ఉండాలా? నువ్వేం పరలోకంలో ఉంటావు? నీ స్నేహితులు నరకంలో ఉండాలా? అక్క నీకు చింత లేదా? నీ భర్త మారకపోతే లేదా? అందుకని నువ్వు పాట రాసుకున్నా. అదే ఈ గుంపు ఎడికెళ్ళి వచ్చింది. మీరు దూరం కూర్చోరు.